గత 25 ఏళ్లుగా ప్రజల విశ్వాసాన్ని ఆర్థిక సేవల్లో ముందంజలో ఉన్న మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నూతన శాఖను సోమవారం నర్సీపట్నంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. బ్యాంక్ 11వ శాఖ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్పీకర్ మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలో మహారాజా బ్యాంక్ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుందని కొనియాడారు. ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ 2000 సంవత్సరం మే 5వ తేదీన అప్పటి కేంద్ర మంత్రి శ్రీ అశోక్ గజపతిరాజు గారితో కలిసి తానే తొలి శాఖను ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. నాడు నాటిన మొక్క నేడు వృక్షమై 11 శాఖలతో సుమారు 500 కోట్ల టర్నోవర్తో 5000 మంది సభ్యులతో విజయవంతంగా నడుస్తుండటం ఆనందదాయకమన్నారు. నిజాయితీకి త్యాగానికి మారుపేరైన విజయనగరం పూసపాటి రాజవంశీయుల ఆశీస్సులతో ఈ బ్యాంక్ ప్రారంభమైందని, అందుకే ప్రజల్లో ఇంతటి నమ్మకాన్ని సొంతం చేసుకుందని తెలిపారు. కోరుకొండ సైకిల్ స్కూల్ కోసం 100 ఎకరాల భూమిని త్యాగం చేసిన ఘనత వారి కుటుంబానిదేనని స్పీకర్ గుర్తు చేశారు. నర్సీపట్నం ప్రాంతం ఏజెన్సీకి ముఖద్వారమని, విద్యా హబ్గా మరియు వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇటువంటి బ్యాంకుల అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. మరి ఈరోజు మన నర్సీపట్నంలో మన మహారాజా అర్బన్ బ్యాంక్ ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఈ కార్యక్రమానికి చాలా ముఖ్యమైన వ్యక్తులు కూడా వచ్చారు. వీరు చైర్మన్ గారు కృష్ణరాజు గారు, ఇతనే ఫౌండర్ ఈ బ్యాంక్కి. అంటే వాస్తవంగా చెప్పాలి, నిజం చెప్పాలంటే ఫౌండర్ అయినప్పటికీ కూడా అశోక్ గజపతిరాజు గారి ప్రోత్సాహంతో కుటుంబ సభ్యులు, వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులాగా ఉండి వారు సహకారంతో వారి ఆశీర్వాదంతో స్టార్ట్ చేశారు. ఈ బ్యాంకు ఫస్ట్ ఇది నర్సీపట్నంలో 11వ బ్యాంకు, అంతే కదండి, 11th బ్రాంచ్. ఫస్ట్ బ్రాంచ్ నేనే ఓపెన్ చేశాను. అశోక్ గారు, ఇదే ఫోటో, అశోక్ గారు నేను ఎప్పుడండి 2010 5 మే 2000 సంవత్సరంలో ఓపెన్ చేసాం ఫస్ట్ బ్రాంచ్. 25 ఇయర్స్లో అంచెలంచెలుగా ఎదుగుతూ బ్రహ్మాండంగా ప్రజల ఆదరణ పొంది బ్యాంక్ ఒక రెప్యుటేషన్ తీసుకొచ్చారు. మహారాజా బ్యాంక్ అంటే ఒక నమ్మకమైన బ్యాంక్ అన్నటువంటి పేరు తీసుకొచ్చారు. అలా ఒక్కొక్కటి పెంచుకుంటూ 11th బ్యాంక్ ఇది ఇక్కడ మన నర్సీపట్నంలో ఓపెన్ చేయడం నాకు ఆనందంగా ఉంది. మరి ఈ కార్యక్రమానికి మరి ప్రస్తుత సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ తాతారావు గారు మా ఇద్దరికి చిరకాల మిత్రులని, అలాగే ఇదే కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్కి ముందు రాజు గారు కూడా చైర్మన్ చేశారు. ఇద్దరు కూడా వచ్చారు. ఇద్దరు కూడా సెంట్రల్ బ్యాంక్ చాలా అనుభవం ఉన్న వ్యక్తులు, మంచి పట్టు ఉన్న వ్యక్తులు. అలాగే మరి మన సీఎంఆర్ రావణ గారి గురించి చెప్పవలసిన లేదు. అతను ఎక్కడ టీవీ పెడితే అక్కడ బంగారమే. మరి ఈవేళ ప్రత్యేకంగా వచ్చి ఆశీర్వదించి వచ్చారు. ఇది కూడా అందరి ఆశీర్వాదంతో జనధన అభివృద్ధి చెంది ఇంకా ఎంతో మందికి సహాయపడే విధంగా బ్యాంక్ ఎదగాలని ఇది నాకు నమ్మకం ఉంది. చిన్న విషయం కాదు. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 11 బ్రాంచీల దాకా వెళ్ళారంటే సాధారణంగా ఎదగడం అంత ఈజీ కాదు. ఒక పట్టుదల, కృషి, నమ్మకాన్ని ప్రజల్లో కలిగేటువంటి చాలా ఈజీ కాదు. ఇంతవరకు వచ్చారు. మరి ఈవేళ బ్యాంక్ తాలూకు ఇష్యూస్ కూడా తీసుకున్నప్పుడు ఈ బ్యాంకులో మెంబర్స్గా ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు వరకు 4688 మంది వరకు, అంటే సుమారు 5000 మంది వరకు ఈ బ్యాంకులో మెంబర్స్గా ఉన్నారు. దీని టోటల్ తీసుకుంటే 500 కోట్ల పైనే టర్నోవర్ అవుతుంది అన్ని ఈ బ్యాంక్ ద్వారా. అంటే చాలామందికి లోన్లు ఇవ్వడం, గోల్డ్ లోన్లు ఇవ్వడం, అగ్రికల్చర్ లోన్స్ ఇవ్వడం, వ్యాపారాలకు ఇవ్వడం, ఇవన్నీ కూడా రకరకాలు చేస్తూ ప్రజల నమ్మకాన్ని చూరుకున్నటువంటి బ్యాంకు. ఇక్కడ నర్సీపట్నం కూడా మీకు తెలుసు దినదిన అభివృద్ధి చెందుతుంది. 83లో నేను ఎమ్మెల్యేగా అయినప్పుడు ఉన్న పరిస్థితికి ఇవాళ పరిస్థితికి చాలా తేడా వచ్చింది. ఒక ఎడ్యుకేషన్ హబ్గా డెవలప్ అయిపోయింది. ఎప్పుడైతే ఎడ్యుకేషన్ హబ్గా డెవలప్ అయిందో ఇవాళ చూశారు మార్కెట్, నర్సీపట్నం మార్కెట్ ఎంత పెరిగిందంటే అప్పటికిప్పటికి మనకి దానికి కూడా కారణం ఉంది. ఇక మనకి నర్సీపట్నం ఏజెన్సీ ముఖద్వారం.
చింతపల్లి కానీ పాడేరు కానీ అరకు వరకు ఏజెన్సీ పంటలన్నీ కూడా మార్కెటింగ్ వెళ్ళాలంటే త్రూ నర్సీపట్నం మీదుగానే వెళ్ళాలి. అంచేత మన నర్సీపట్నం అనుకోని విధంగా డెవలప్ అవుతూ వస్తుంది. మంచి ఎడ్యుకేషన్ సెంటర్స్ వచ్చాయి. ఈ మధ్యన మాకారపాలెంలో ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయి. అప్పుడే ఆల్రెడీ 3 ఇండస్ట్రీస్ శాంక్షన్ అయ్యాయి. రాబోయే రోజుల్లో ఇంకో 2 సంవత్సరాలు ఒక 2-3 రావచ్చు. ఇవన్నీ అవుతే ఒక టౌన్షిప్ డెవలప్ అవుతుంది. టౌన్షిప్ డెవలప్ అయితే ఈ బ్యాంక్స్ తాలూకు అవసరం కూడా మనకి ఎంతో ఉంటుంది. అంచేత ఈ బ్యాంకు జనతర అభివృద్ధి చెంది ప్రజలకు ఎంతో ఉపయోగపడాలని, సామాన్య ప్రజలకి కూడా ఉపయోగపడాలని, అలాగే డ్వాక్రా గ్రూప్ మహిళలు ఉన్నారు, వాళ్ళకి కూడా ఫైనాన్స్ చేసి వాళ్ళు ఎదుగుదలకు కూడా బ్యాంక్ కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని, నా ఇష్టదైవమైనటువంటి ఆ పరమేశ్వరుని కూడా కోరుకుంటూ, ఆ దేవుడి తాలూకు ఆశీర్వాదం రాజుగారి వాళ్ళ కుటుంబానికి బ్యాంక్ ఉండి అభివృద్ధి చెంది వారు అభివృద్ధి చెందుతూ మళ్ళీ ప్రాంత ప్రజల్ని కూడా ఫైనాన్సింగ్ చేసి అభివృద్ధి చేసే